ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఈ పాట రానోళ్ళు ఎవరన్నా ఉంటారా? మీరు మాట్లాడచ్చా? మీకు పాడతారా? గట్టిగా పాడండి. ప్రభుని గట్టిగా స్తుతించటం నేర్చుకోవాలి. మన నోర్లు ఎత్తి గట్టిగా పాడాలి. ఉదయకాలం పోట్లాడమంటే బాగా పోట్లాడతారు. పిల్లలు కూడా పాడవచ్చు. చక్కగా వచ్చిన పాట ఇది, అందరికి వచ్చిన పాట. మీరు గొంతెత్తి పాడటానికి వచ్చిన పాట పాడుతున్నాం. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసేను, ఇంతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మాకు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము ఉన్నత రక్షించువాడు మన దేవుడే రక్షించువాడు మన దేవుడే హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుండు అందరిలోనా అతి సుందరుండు అందరిలోనా అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి ప్రియుడు హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి పగళ్ళు వేణులతోను రాత్రి పగళ్ళు వేణులతోను స్తుతించుటయే బహు మంచిది స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. చివరిగా ఇంకొక పాట పాడుకుంటా. దయచేసి ఆ సమయంలో క్రిందున్న వారందరూ పైకి రండి. క్రిందున్న వారందరూ పైకి రండి. పాట సంఖ్య 16. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తింతుము. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావు
జ్యోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత వివరింతునే నీదు విశ్వాసతనంతయో సవ్యంబుగా ఈ భువి అందు వివరింతునే నీదు విశ్వాసతనంతయో సవ్యంబుగా ఈ భువి అందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగోనును యెహోవా సహాయుడందరికీ సింహపు పిల్లలు ఆకలిగోనును యెహోవా సహాయుడందరికీ ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు ఏ మందు నీ విశ్వాసతన్ ఇహమందునా ఏ మేలు కొదువాయుండదు ఏ మందు నీ విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాసతన్నకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాసతన్నకు చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా సావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవా చూపే సావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవా చూపే దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసతన్ దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్ ఆనందముగా ఎంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవే నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యంబులు సన్నిధిన్
నిరతంబు వేలచి నిలచినావి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వేలచి నిలచినావి ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం కీర్తించేదన్ ఆనందముగా పర్వతంబులు పారిపోయినాను పూర్విలో మార్పు కలిగినాను పర్వతంబులు పారిపోయినాను పూర్విలో మార్పు కలిగినాను తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదాని విశ్వాసతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం కీర్తించేదన్ ఆనందముగా. బైబిల్ పైకెత్తి బైబిల్ పాలో పాడుకుంటారు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ the best book to read is the Bible. If you read it every day, if you help all the way, all the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक करता कोई ना हो ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధి చేరి ఈ రీతిగా ఉదయకాల నైవేద్యం చేత ప్రభా మమ్మలను మీ ప్రేమ చేత నీ ఆవరణలోనికి ఆహ్వానించినందుకై మీకు స్తోత్రాలు. గడిచిన దినమంతా మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు ప్రభా. మరి ఈ 3 దినములు మీరు మాకు తెరవబడిన ఆకాశాన్ని చూపిస్తున్నందుకై హృదయమారా మేము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము ప్రభా. ఈ దినాన్ని మరి మాకు బహుకరించినందుకే మీకు ఎంతో వందనములు. ఈ దినం నిమిత్తము మాకు ఆత్మ సంబంధమైన మేలులు ఏమైతే మీరు దాచి ఉంచారో వాటన్నింటిని పొందగొట్టకు మీరు సహాయపడండి ప్రభా. ఈ దినమంతటి కోసం నన్ను మమ్మల్ని మీ చేతిగా అప్పచెప్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మరి ఒక కుటుంబ ప్రార్థన ద్వారా మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రభా మా జీవితాలకు కావలసిన మరి చక్కటి లేఖన భాగాలను మీరు మా దృష్టికి తీసుకురావాల్సింది కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. దుష్టుడిని ఎంత మాత్రము మా దగ్గరికి రానియకుండా తరిమి వేయమని కూడా ప్రార్థిస్తున్నాము. కేవలము మీ పరిశుద్ధతను మీ చేత పట్టుకొని నిత్యము ముందుకు నడుచుటకు మీరు సహాయపడండి. మరి ముఖ్యంగా ఇప్పటివరకు పాటల్లో మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిలబడుతున్న దాసుని మీరు బలమైన పాత్రగా వాడుకోనండి. తిరిగి మరి మెయిన్ మెసేజ్లో కూడా ప్రభా నీ దాసులను మీరు వాడుకుంటూ రావాల్సిందే ప్రార్థిస్తున్నాము. ఈ దినమంతట్లో ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుతారన్న విశ్వాసంతో మీ బంగారు పాదాలు పట్టుకొంచు మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.
ఉదయకాల కుటుంబ ప్రార్థన మరి దైవజనుడు భక్సింగ్ గారు మనకు నేర్పించాడు కనుక ఆ దైవ ప్రత్యక్షతలో మనం పనిచేసేటప్పుడు ప్రతి కుటుంబము కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంటిలో కుటుంబముగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రవేశించలేరు. కనుక ప్రాముఖ్యమైనది ఉదయకాల ధ్యానము. భార్య, భర్త, బిడ్డలు వీరిని కలిపితే కుటుంబము అంటారు. మనం సహవాసముగా, సంఘముగా ఆయా స్థలాల నుంచి వచ్చాము గనక ఇప్పుడు మనం దేవుని కుటుంబముగా దేవునితో కలిసి మనము ఏకీభవించి తండ్రి అయిన దేవునితో మనము ఆయన పిల్లలముగా ఆయన ఎదుట మనం కూర్చున్నాం కనుక ఇట్లానే మనము ఈ కుటుంబ ప్రార్థన ఇంకెవరైతే కుటుంబ జీవితాలలో కలిగి ఉండట్లేదో అటివారు ఉదయకాలము కుటుంబ ప్రార్థన ఒక పాట పాడుకోవాలి, దినపాఠం చదువుకోవాలి. అట్లా చేత కుటుంబం ఎంతో దీవించబడుతుంది. సరే, ఉదయకాల ధ్యానము కొరకై మాట చదువుకుంటా. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. అందరము కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 70వ పేజీ, క్రొత్త నిబంధనలో 70వ పేజీ. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. బ్రదర్స్ వరకు చదవండి, బ్రదర్స్ వరకు గట్టిగా చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొందునా. సిస్టర్స్ కూడా చదవండి. ఈ ఉదయకాలమున నాకు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు త్వరగా న్యాయము తీర్చాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా ప్రశ్న అర్థమైందా మీకు? దేవుడు నాకు త్వరగా న్యాయం తీర్చాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఇంకెవరు లేరు. ఉంటే దేవుడు వచ్చేసేవాడు. అందుకని అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను వారికి న్యాయం తీర్చడానికి రాబోతున్నాను, కానీ అలాంటి న్యాయవంతులు లేరు గనక నేను దీర్ఘశాంతం చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నాడంటే ప్రభు? దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం అంటే ఇక్కడ నుంచి నేను సత్తుపల్లి పోవాలంటే దాదాపు 90 కిలోమీటర్లు. 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్లు నేను ప్రయాణం ఆరంభించానంటే ఒకళ్ళు గంటలో వెళ్ళిపోతారు, ఒకళ్ళు 2 గంటలో వెళ్ళిపోతారు, ఒకళ్ళు అర్ధ గంటలో వెళ్తారు. ఇంకా అదే ఫ్లైట్ రూట్ అనుకో, ఇంకా తొందరగా వెళ్తారు. అంటే ప్రయాణం అనేది ఎంత షార్ట్లోనైనా చేయొచ్చు, ఎంత స్పీడ్లోనైనా చేయొచ్చు. చేరవలసిన పరిస్థితిని బట్టి మనం చేరవచ్చు. అయితే దేవాతి దేవుడు ఏ క్షణములోనైనా ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడంట? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుకుంటా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా జీతము పొందలేదు.
ఎప్పుడు మనం జీతం పొందుతాం చెప్పండి? జీతం ఎప్పుడు వచ్చింది? ఎంప్లాయీకి చెప్పండి, జీతం ఎప్పుడు వచ్చింది మీకు? పింఛనీదారులకైనా జీతం ఎప్పుడు వచ్చింది? మధ్యలో కావాల్సినప్పుడు వాళ్ళు పోతే ఇస్తాడా? అంటే ఇక్కడ నీ పని పూర్తి చేయబడే వరకు నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. నీ పని, దేవుడు అప్పగించిన నీ పని, అది చిన్నదైనా పెద్దదైనా, అది వ్యక్తిగతమైన కుటుంబమైన, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో మరి ప్రభు రాకడ వరకు నువ్వు పనిలో కొనసాగే వ్యక్తిగా ఉండాలి. పని చేసేవానికి జీతం వచ్చిందనే నమ్మకం ఉంటుంది. పని చేయని వారికి ఏమొచ్చింది చెప్పండి? జీతము రాదు. రాత్రి అన్న ఒక ఉపమానం చెప్పాడు కదా, రాజుగారు ఎవరికి జీతం ఇస్తానన్నాడు, బహుమానం ఇస్తానన్నాడు? సోమరోళ్ళకి ఇస్తానన్నాడు. బహుమానం కావాలని పరుగులు తీసుకుంటూ వచ్చారు, కానీ వీళ్ళందరూ ఎవరు? బహుమానం పొందుటకు యోగ్యులు కాదు. మరి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? రాజుగారు ఇచ్చే బహుమానం కదా నాకు, నేను కూడా తీసుకోవాలి. ఏమందలే సోమవారం నేనే అని చెబితే పోయింది కదా, సోమవారం నేనే కదా అని చెబితే పోయింది కదా. అంటే సమయం వచ్చేసింది, పంపబడిన వారిలో చివరి వాడు వచ్చేసాడు. ఎరా అందరూ వచ్చేసారా? ఒకటి రావాలండి, అదుగదుగు వస్తున్నాడు వచ్చాడు. ఎరా చెప్పారు అందరికీ? చెప్పామయ్యా. సోమవారులు అందరూ తీసుకొచ్చామయ్యా. చెప్పాం. అంత అయిపోయింది. చివరి ఆఖరికి వాడు వచ్చి అన్నాడు, అయ్యయ్యా ఇంకొక్కడు మిగిలిపోయాడు, వాడు నాతో అంటున్నాడు, నాది కూడా నువ్వే తీసుకొచ్చి అన్నాడు అని అన్నాడు. అప్పుడు వీళ్ళందరికి వచ్చింది ఆ బహుమానము. అంటే బహుమానము ఒక్కటే. బహుమానములు ఎన్ని ఉండే చెప్పండి? ఒక్కటే. లోకంలో బహుమానాలు 3 అంటాడు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. కానీ దేవుడు ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ లేడు, ఒకటే ఒక బహుమానం, నెంబర్ 1 స్థానం. ఏ కుటుంబం అయితే దేవుడు అప్పగించిన పని, దేవుడిచ్చిన బిడ్డల విషయంలో, దేవుడిచ్చిన ఉద్యోగ విషయంలో, దేవుడిచ్చిన రక్షణ విషయంలో, దేవుడిచ్చిన మందిర విషయంలో, దేవుడిచ్చిన ఆ యొక్క ప్రతి పరిచర్య విషయంలో నీ వంతు నీవు ఎలాంటి పని కలిగి ఉన్నావు? దేవుడు నీకు జీతం ఇవ్వటానికి త్వరగా రాబోతున్నాడు. ఈరోజు ప్రభు వస్తే ఆ జీతమును పొందుతావా? ముఖము చిన్నబోయి సిగ్గుతో అవమానముతో వెనకకు తిరిగి వెళ్ళిపోతావా? దేవుడు మన నిమిత్తమై ఎంతో ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడు. తన పరలోక వాకిల్ని విప్పుతున్నాడు, దైవజనులను వాడుకుంటున్నాడు, సమృద్ధిని సిద్ధపరుస్తున్నాడు, ఉదయకాలం అవసరాలన్నీ తీరుస్తున్నాడు. సమస్తము ఆయన మహిమలో మనం నింపబడుతున్నాం. అయినప్పటికీ ఇంకా మనము నేర్చుకోవాల్సిన వాటిని మనం నేర్చుకోకుండా ఇంకా మన యాత్ర జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటే ఆయన త్వరగా వస్తే నీకు బహుమానం లేదు. ఈ ఉదయకాలమున కుటుంబ ప్రార్థనలో దేవుడు నీకు అప్పగించిన కుటుంబమైనా కావచ్చు, దేవుడు నీకు అప్పగించిన రక్షణ విషయంలో కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన భర్త విషయంలో కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన భార్య విషయంలో కావచ్చు, నీ వంతు నీవో దేవుడు అప్పగించిన క్రమము చొప్పున పని చేస్తున్నావా? ఇలా పని చేయకుండా నువ్వు జీతం పొందడానికి ఏమాత్రము యోగ్యురాలవు కావు. పౌలు అపోస్తలుడు దెస్సలోనికీ సంఘం గురించి రాస్తూ అంటాడు, రండి దెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2-3 వచనాలు.